ఆరోగ్యాభిలాషులైన తెలుగు శ్రోతలకు నమస్కారం. శ్రోతలకు నమస్కారం. ఆరోగ్యవాణి కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతుంది డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్ రచన. ఈ విలువైన సమాచారాన్ని మొదటి నుంచి చివరిదాకా వింటే మీకు ఆరోగ్యం మీద చక్కని అవగాహన కలుగుతుంది. మరింకెందుకు ఆలస్యం, ఈ ముఖ్యమైన విషయాలను హాయిగా వెనక్కివాలి, ప్రశాంతంగా వినండి. కీళ్ల నొప్పులు. 1. మీకు ఇటీవల దెబ్బలేవైనా తగిలాయా? అయితే దీనికి కారణం అభిఘాతాలు లేదా దెబ్బలు కావచ్చు. కీళ్లమీద ఒత్తిడి పడినా, దెబ్బలు తగిలినా వాపు రావడం సహజం. జాయింట్ల చివరి భాగాలు మృదులాస్థితో తయారవుతుంటాయి. ఇవి తైలయుతమైన సైనోవియల్ ద్రవంలో మునిగి ఉంటాయి. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఈ సైనోవియల్ పొరకి ఇబ్బంది వచ్చి ద్రవం అధికంగా ఉత్పత్తి అవుతుంది. దాంతో వాపు, నొప్పి ఏర్పడతాయి. కొన్నిసార్లు దెబ్బ తగిలిన సంగతి మర్చిపోతాం గానీ 2-3 రోజుల తర్వాత వాపు స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి సందర్భాల్లో గత సంఘటనల్ని గుర్తు చేసుకోవాలి. సూచనలు: దెబ్బల తర్వాత జాయింట్లకు విశ్రాంతినివ్వాలి. ఐస్ ముక్కలతో చల్లదనం కలిగించడం, స్థానికంగా వేడి ఉంటే చల్లదనం, చల్లగా ఉంటే వేడి ఉపచారాలు వాడాలి. ఔషధాలు: పునర్నవాది గుగ్గులు, మహావాత విధ్వంసిని రసం. బాహ్య ప్రయోగాలు: మర్మగుటిక, సురదారు లేపం. 2. ఇంతకు ముందేమైనా దెబ్బలు తగిలాయా? అయితే దీనికి కారణం పాత దెబ్బలు, గాయాలు కావచ్చు. ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన దెబ్బలు, గాయాలు ఇప్పటికీ కీళ్ల నొప్పులుగా కనిపించొచ్చు. ముఖ్యంగా నడుం నొప్పికి ఇది సాధారణ కారణం. అప్పట్లో సరిగ్గా చికిత్స పొందకపోతే ఇప్పుడు బాధిస్తుంటాయి. సూచనలు: ఈ రకమైన నొప్పులకు ఆయుర్వేదం స్నేహస్వేదం అనే చికిత్సను సూచిస్తుంది. తైలాలతో స్వేదనం చేసి కండరాలు బలపడేలా చేస్తారు. ఔషధాలు: త్రయోదశాంగ గుగ్గులు, వాత విధ్వంసి నీరసం, రాస్న ఏరండాదిక్ వాదం. బాహ్య ప్రయోగం: మహానారాయణ తైలం. 3. కదలికలతో కీళ్లనొప్పులు ఎక్కువవుతున్నాయా? అయితే దీనికి కారణం సంధిశూలం అంటే ఆస్టియో ఆర్థరైటిస్ కావచ్చు. మోకాళ్లు, తుంటికీళ్లలో నొప్పి ఉంటే, విశ్రాంతితో బిగ్గ తీసుకుపోతే, కదలికలతో మళ్లీ నొప్పి పెరిగితే ఇది ఆస్టియో ఆర్థరైటిస్ సూచన. బరువు మోసే జాయింట్లలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే బరువు, వంశపారంపర్యం, కీళ్లపై అధిక వాడకం కలిసి ఈ పరిస్థితిని కలిగిస్తాయి. సూచనలు: విశ్రాంతి, వేడి, చల్లదనం, తైల మర్దన, ఉప్పు ముట్టు కాపడం ఉపశమనం కలిగిస్తాయి. సరైన వ్యాయామం వల్ల కీళ్ల కదలికలు కొనసాగుతాయి. గృహ చికిత్సలు: వెల్లుల్లి, నువ్వుల నూనె, పారిజాత కషాయం, మహిసాక్షి గుగ్గిలం, శొంఠి, నువ్వులు, బెల్లం మిశ్రమం. ఔషధాలు: యోగరాజ గుగ్గులు, త్రయోదశాంగ గుగ్గులు, లాక్షాది గుగ్గులు, మహారాస్నాదిక్వాదం, మహావాత విధ్వంసిని రసం. బాహ్య ప్రయోగం: మహానారాయణ తైలం. 4. కీళ్లనొప్పులతో పాటు సాధారణ ఆరోగ్యం కూడా కుంటుపడిందా? అయితే దీనికి కారణం ఆమవాతం అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు. ఇది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. కేవలం కీళ్లను కాకుండా శరీరవ్యాప్తంగా సమస్యలు కలిగిస్తుంది. ముఖ్యంగా ఉదయం పూట 2 మడిమలు, మణికట్లు వాస్తాయి. శరీరం అలసటగా అనిపిస్తుంది. నొప్పి ప్రదేశం మారుతూ ఉండటం దీని ప్రత్యేకత. సూచనలు: ఈ వ్యాధిలో 2 దశలు ఉంటాయి. మొదట ఆమాన్ని తొలగించాలి. తేలికపాటి, జీర్ణించదగ్గ ఆహారం తీసుకోవాలి. ఆహారానికి ముందు తర్వాత నాడిని గమనించడం వల్ల ఏమి తినాలో తెలిసిపోతుంది. పంచకర్మ, యోగా, మెడిటేషన్ మొత్తం తోడ్పడతాయి. ఔషధాలు: మహాయోగరాజ గుగ్గులు, స్వర్ణ వాతరాక్షసం, వాతగజాంకు సరసం, సింహనాద గుగ్గులు, మహారాస్నాదిక్వాదం. బాహ్య ప్రయోగం: మహావిషగర్భ తైలం. 5. తీవ్రమైన జ్వరం ఉందా? అయితే దీనికి కారణం ఇన్ఫెక్టివ్ వల్ల కీళ్లనొప్పి అంటే ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ కావచ్చు. జలుబు, వైరస్ లాంటి ఇన్ఫెక్షన్లు కూడా తాత్కాలికంగా కీళ్లవాపును కలిగించొచ్చు. ఈ వ్యాధిలో వేళ్ల కణుపుల్లో నొప్పి ఒకచోటి నుంచి మరొక చోటికి మారుతుంది. మరికొన్ని సందర్భాల్లో గనోరియా లాంటి వ్యాధులు కూడా జాయింట్లను ప్రభావితం చేస్తాయి. సూచనలు: ముందుగా ఇన్ఫెక్షన్నే నియంత్రించాలి. దీనికోసం కీటనాశక ఔషధాలు అవసరం. ఔషధాలు: మల్లసింధూరం, తాళసింధూరం, గంధక రసాయనం, శారిబాద్యాసవం, మహామంజిష్టాదిక్వాదం, వ్యాధిహరణ రసాయనం, బల్లాతకవటి. 6. కాలి బొటనవేలు జాయింటు వాచిపోయి ఎర్రగా కనిపిస్తుందా? బాగా నొప్పిగా కూడా ఉంటుందా? అయితే దీనికి కారణం వాతరక్తం అంటే గౌట్ కావచ్చు. ఇది పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కువగా మధ్య వయసులో వస్తుంది. రాత్రివేళ బొటనవేలు జాయింట్లో నొప్పితో మెలకువ రావడం సాధారణం. ప్రారంభంలో జ్వరం ఉండొచ్చు. కొన్ని వారాల గ్యాప్ తర్వాత నొప్పి తిరిగి వస్తూ ఉంటుంది. సూచనలు: మాంసాహారం, మద్యం మానాలి. బరువు తటాలున తగ్గించకూడదు. ఔషధాలు: మహామంజిష్టాదిక్వాదం, సిద్ధహరితాళభస్మం, తాళసింధూరం, కైశోరగుగ్గులు, మహారాస్నాదిక్వాదం, చెవికాసవం, శారిబాద్యాసవం, బల్లాతకవటి. 7. శరీరంపైన చేప పులుసులు మాదిరిగా రాలుతూ పొడ్లేమన్నా ఏర్పండాయా? అయితే దీనికి కారణం సొరియాసిస్ వల్ల కీళ్ల నొప్పులు అంటే సొరియాటిక్ ఆర్థరైటిస్ కావచ్చు. ఇది ఒక చర్మవ్యాధి అయినప్పటికీ కీళ్లను కూడా ప్రభావితం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో మచ్చలు లేకుండా తలచుండ్రు మాదిరిగా కనిపిస్తాయి. గోళ్లపై మార్పులు కనిపించచ్చు. సూచనలు: రక్తశోధక ఔషధాలు ముందుగా అవసరం. గృహ చికిత్సలు: తెల్లగన్నేరు వేరు, జాజి చిగుళ్లు, మనశిల, మైలతుత్తం లాంటి పదార్థాల లేపనాలు. ఔషధాలు: ఆరోగ్యవర్ధిని వటి, మహామంజిష్టాదిక్వాదం, పంచతిక్త గుగ్గుల ఘృతం, అమృతబల్లాతక లేహ్యం, సర్పగంధవటి, చండమారుతం.
8 శరీరంలో ఏదైనా కీళ్లు బెనకడం లేదా మెలిపడడం జరిగిందా? అయితే దీనికి కారణం అంతర్గత రక్తస్రావం కావచ్చు. జాయింట్లోకి రక్తం చొరబడితే వాపు, నొప్పి వస్తాయి. కదలికలపై ప్రభావం పడుతుంది. సూచనలు: కారణాన్ని అర్థం చేసుకుని అనుగుణంగా చికిత్స చేయాలి. ఔషధాలు: చంద్రకళారసం, బోలబద్ధరసం, నాగకేసర చూర్ణం. 9 అల్లోపతి మందులేమైనా వాడుతున్నారా? అయితే దీనికి కారణం మందుల దుష్ఫలితాలు కావచ్చు. ఇంగ్లీష్ మందుల్లో కొన్ని కీళ్ల నొప్పులకు కూడా కారణం కావచ్చు. వాంతి, దద్దుర్లు, కడుపు బడలాటతో పాటు నొప్పులు రావడం సాధ్యమే. కాబట్టి ఏ మందు వాడినా డాక్టర్ని తప్పకుండా సంప్రదించాలి. సో ఈ రేడియో హెల్త్ ఎపిసోడ్ని చివరి వరకు విన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.